లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం మందులు మింగాల్సినటువంటి సమస్యలు ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలలో ముందుండేటువంటి సమస్య ఏమిటంటే థైరాయిడ్ డిసీజ్. హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, చాలామందిని ఈ సమస్య వేధిస్తూ ఉంది. దీనికి మందులు మింగుతున్నారు. అయితే విషాదం ఏంటంటే ఆ మందులు సరిపోక డోస్ పెంచాల్సి వస్తుంది. దీంతో ఇంకా భయాందోళనకు గురవుతున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే థైరాయిడ్ డిజార్డర్కి సంబంధించి ఆయుర్వేద మందులు ఏమిటి, అలాగే ఇంటి వైద్యాలు, ఇంకా బ్రాండెడ్ ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, పథ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలామందిని ఇబ్బంది పెడుతున్న ప్రజెంట్ డే ప్రాబ్లం థైరాయిడ్ సమస్య. హైపోథైరాయిడిజం కానీ, హైపర్ థైరాయిడిజం కానీ, ఈ థైరాయిడ్ డిజార్డర్ని తిరిగి ఆర్డర్లో పెట్టడం అనేది ముఖ్యం. దీనికి ఆయుర్వేద పరిష్కారాలని వరుసగా మనం తెలుసుకుందాం. సాధారణంగా థైరాయిడ్ డిసీజ్లో ఎక్కువగా హైపోథైరాయిడిజం ఉంటుంది, అలాగే గాయిటర్ కూడా. ఈ నేపథ్యంలో దీన్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తూ దీని ఫంక్షనింగ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఆయుర్వేద మందుల ప్రధాన కర్తవ్యం. వీటి గురించి మనం తెలుసుకుందాం. చూడండి, థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటంటే మన శరీరంలో, మన మెడ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక గ్రంథి. ముఖ్యమైనటువంటి అంతఃస్రావ గ్రంథుల్లో ఇది ఒకటి. దీని ప్రధానమైన విధి ఏమిటి? జీవక్రియని నియంత్రించడం, అంటే మెటబాలిజాన్ని. అంటే మెటబాలిజం తగ్గిందనుకోండి పెంచడం, అలాగే పెరిగిందనుకోండి తగ్గించడం, కంట్రోల్ చేయటం, బాడీ టిక్కింగ్ స్పీడ్ని కంట్రోల్ చేయటం. ఇది జీవక్రియని నియంత్రించేటటువంటి హార్మోన్లని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంథి అనేది. ఆయుర్వేదం ప్రకారంగా థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా 3 దోషాల తాలూకు అసమతుల్యత వల్ల కలుగుతూ ఉంటాయి: వాతం, పిత్తం, అలాగే కఫం. ఇవి 3. అయితే వీటిలలో వాతదోషం కదలికనికి ముఖ్యమైన కారణం, అలాగే మార్పుతోటి సంబంధం కలిగి ఉంటుంది. పిత్తదోషం జీర్ణక్రియ, అలాగే బాడీలో మెటబాలిజిక్ హీట్ అంటే వేడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇక కఫదోషం నిర్మాణపరంగా, అలాగే చల్లదనంతో సంబంధం కలిగి ఉంటుంది. థైరాయిడ్ సమస్యలలో ఏం జరుగుతుంది? ఈ 3 దోషాలు రకరకాలుగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే డైనమిక్ ఇంటర్ప్లే అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు తయారవుతూ ఉంటాయి. ధాతువులు ఉంటాయి, సప్తధాతువులు: రసరక్త మాంసం మేధో అస్థి మజ్జ శుక్రాలని సప్తధాతువులు. ఇక్కడ కూడా ఈ సప్తధాతువులైనటువంటి ఈ రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రాలు ఇవి కూడా దీంతో ప్రభావితం అవుతూ ఉంటాయి. శరీరంలో రకరకాల స్రోతస్సులు పనితీరు కూడా ఈ థైరాయిడ్ వల్ల మారుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ముఖ్యం. కాబట్టి దీన్ని రీఎస్టాబ్లిష్ చేసి ఆ మార్పుల్ని తిరిగి నార్మలైజ్ చేయటమే ఆయుర్వేద చికిత్సల ముఖ్య ఉద్దేశం. సరే, దీనికి సంబంధించి ముందు అసలు ఆయుర్వేదం మూలికలు ఏమిటి అంటే కామన్ ఆయుర్వేదిక్ హెర్బ్స్, వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ హెర్బ్స్ అనేవి కేవలం ఒక ఇంగ్రీడియంట్ లాగా ఉండవు. అంటే ఒక యాక్టివ్ ప్రిన్సిపల్ లేకపోతే ఒక కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఉండదు. దీంట్లో అనేక రకాలు ఉంటాయి కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా ఒక మూలికలాగా వాడుకున్నప్పుడు యాక్టివ్ ప్రిన్సిపల్ సపరేట్ చేసి దాన్ని వాడటం, లేకపోతే ఒక కెమికల్ కాంపౌండ్ వాడటం కంటే కూడా మూలికలు హోలిస్టిక్గా ఉంటాయి. ఎందుకంటే సహజంగానే ఒక సమస్యను దాంట్లో ఉండేటువంటి మరొక ఇంగ్రీడియంట్ బ్యాలెన్స్లో పెడుతూ ఉంటుంది. అది మూలికల ప్రత్యేకత. సో ఇలాంటి వాటిలో అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది థైరాయిడ్ డిజార్డర్ని కంట్రోల్లో పెట్టేది ఏమిటి? పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ, అశ్వగంధ. ఈ అశ్వగంధ దీన్ని కంట్రోల్లో ఉంచడానికి మీకు సహాయపడుతుంది. దీన్ని 3 నుంచి 6 గ్రాముల పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తేనెతో తీసుకోవచ్చు, లేదా నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అశ్వగంధ వాత దోషాన్ని తగ్గిస్తుంది, నరాల వ్యవస్థని శాంతపరుస్తుంది, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ఇది మెరుగుపరుస్తుంది. దీని ప్రత్యేకత, దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు అలాగే అడాప్టోజెనిక్ లక్షణాలు థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తాయి. అడాప్టోజెనిక్ అనేది ఇక్కడ ఆసక్తికరమైంది. అంటే ఏంటంటే ఒక కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటు చేయటం. ఇప్పుడు మీరు మామూలు కండిషన్ నుంచి హైపోలోకి ఎంటర్ అయ్యారనుకోండి, తిరిగి మామూలు కండిషన్లోకి తీసుకురావటం, అంటే అడాప్ట్ అయ్యేలాగా చేయటం. అలాగే హైపర్ థైరాయిడిజం ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, తిరిగి దాని ఉధృతిని తగ్గించడం. ఇది అడాప్టోజెనిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి అశ్వగంధకి ఇది థైరాయిడ్ డిజార్డర్స్లో బాగా పనిచేస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది తులసి. ఇది కూడా అంతే. ఒక 10 నుంచి 15 ఆకులు దీన్ని కషాయ రూపంలో తీసుకోవచ్చు. అంటే ఒక గుప్పెడు ఆకును తీసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి దాన్ని విడగొట్టి సగం ఉదయం సగం రాత్రి కొంచెం వేడి చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు వాడాల్సి ఉంటుంది. ఈ తులసి కఫ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. అంటే హైపోథైరాయిడిజంలో ప్రధానంగా జరిగేది ఇదే. అలాగే దీనికి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వాత దోషాన్ని కూడా శాంతపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది, ఇమ్యూనిటీని. థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతని ఇది కాపాడుతుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు కానీ లేకపోతే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కానీ థైరాయిడ్ ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ఆటోఇమ్యూన్ మోడ్ని ఇది నార్మలైజ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది శతావరి, పిల్లి పేచర గడ్డలు. ఈ శతావరి అంటే మీకు హెల్ప్ చేస్తుంది. దీన్ని 3 నుంచి 6 గ్రాములని పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. పాలు లేదా నెయ్యితో కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. శతావరి పిత్తదోషాన్ని తగ్గిస్తుంది, హార్మోన్ల సమతుల్యతని మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్ ఉంది, ఇదే గుగ్గులు. ఈ గుగ్గులు అంతే, ఇది కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరుని ప్రధానంగా హెడ్ రెమెడీ అని చెప్పొచ్చు. 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము వరకు దీన్ని ట్యాబ్లెట్ రూపంలో కానీ గుళికల రూపంలో కానీ వాడాల్సి ఉంటుంది నీళ్లతోటి, రోజుకి 2 సార్లు. గుగ్గులు ప్రత్యేకత ఏమిటంటే కొవ్వును తగ్గిస్తుంది, జీవక్రియని మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ హార్మోన్ల తాలూకు ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటి, ఇది కూడా అంతే హెడ్ రెమెడీ, థైరాయిడ్లో కాంచనార. ఈ కాంచనార అంతే, ఇది థైరాయిడ్లో స్పెసిఫిక్గా పనిచేస్తుంది. 3 నుంచి 6 గ్రాములు దీన్ని కషాయ రూపంలో తీసుకోవాలి. మామూలుగా కాంచనార బెరడు మీకు ఆయుర్వేద మురికల మీద అంగళలో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని దాల్చిన చెక్కలాగా చిన్న చిన్న పీళ్ళ కింద దంచి దాన్ని ఒక గుప్పడి తీసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి ఆ చిక్కటి డికాక్షన్ మళ్ళీ 2గా విభజించి సగం ఉదయం సగం రాత్రి కాస్త వేడిగా ఉన్న రూపంలో తీసుకోవాలి. దీంతో థైరాయిడ్లో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. దీన్ని కాంచనార కఫదోషాన్ని తగ్గిస్తుంది, అలాగే వాపును తగ్గిస్తుంది, థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కూడా ఏకమూలికలు. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇవి కూడా అంతే, ఇవి కాంబినేషన్స్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది స్పెసిఫిక్గా థైరాయిడ్ డిజార్డర్ని కరెక్ట్ చేయడానికి సహాయపడతాయి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది కాంచనార గుగ్గులు. ఇది మామూలుగా అందరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ప్రధానంగా థైరాయిడ్ అంటంతోనే ప్రిస్క్రైబ్ చేసేది కాంచనార గుగ్గులు. ఇది అనేక ఫార్ములేషన్స్లో కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఉంటుంది. కాంచనార, త్రిఫల, త్రికటు, వరుణ, యాలకలు, దాల్చిన చెక్క, గుగ్గిలం, ఇలాగా అనేక ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉంటాయి. అన్నీ కూడా సురక్షితమైనవి. దీని మోతాదు 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ లేదా మాత్రలు నీళ్లతో తీసుకోవాల్సి ఉంటుంది, రోజుకి 2 సార్లు. ఇది థైరాయిడ్ గ్రంథిలో ఉండేటువంటి ఆ వాపును తగ్గిస్తుంది, అంటే గాయిటర్ని తగ్గించడానికి ప్రధానంగా సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది అశ్వగంధారిష్ట. ఈ పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అన్నామే అశ్వగంధ, అది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్గా తయారయ్యేటటువంటి ఒక ఫర్మెంటెడ్ లిక్విడ్. ఇది అశ్వగంధ, శతావరి, మంజిష్ట, హరిద్ర ఇలాంటివి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింద ఉంటాయి. దీని మోతాదు 15 నుంచి 30 మిల్లీలీటర్లు, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా నీళ్లతోటి కలిపి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నరాల బలహీనతను తగ్గిస్తుంది, థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత ఒక ఫేమస్ మెడిసిన్, పిల్లలు కూడా ఇష్టపడి తినేటటువంటి ఒక లేహ్యం, చవనప్రాస. ఈ చవనప్రాస అంతే ఒక బెస్ట్ ఆహార ఔషధంలాగా ఇది పనిచేస్తుంది. దీంట్లో అనేక మూలికలు ఉంటాయి, ఉసిరితో సహా నెయ్యి, తేనె ఇవన్నీ ఉంటాయి. దీని మోతాదు 1 నుంచి 2 చెంచాలు. దీన్ని తిని పాలు తాగొచ్చు, అలాగే నీళ్ళతోటి కూడా దీన్ని వేసుకోవచ్చు ఎడ్జువెంట్ లాగా, రోజుకి 2 సార్లు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆ తర్వాత ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మందు లాంటిది ఏంటంటే త్రిఫలాలు. కరక్కాయ ఉసిరికాయల మిశ్రమమే త్రిఫల. ఇది చూర్ణ రూపంలో దొరుకుతుంది. ఇది హరితకి, విభేతకి, ఆమ్లకి. దీని మోతాదు 3 నుంచి 6 గ్రాములు పొడి రూపంలో ఉంటుంది. దీన్ని ఈ పొడిని నీళ్ళ కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది, తద్వారా థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఫేమస్ మెడిసిన్ యోగరాజ గుగ్గులు. ఈ గుగ్గులు కాంబినేషన్స్లో ఉండేది ఏదైనా పనిచేస్తుంది. ప్రధానంగా యోగరాజ గుగ్గులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీంట్లో అనేక మూలికలు ఉంటాయి, గుగ్గులు కూడా ప్రధానంగా ఉంటుంది. దీని మోతాదు 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ లేదా మాత్రలు నీళ్ళతోటి రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. ఇది ఆ థైరాయిడ్ సమస్యల్లో అనుబంధంగా కనిపించే కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది, ప్రధానంగా వాత దోషాన్ని అడ్రస్ చేస్తుంది, తద్వారా థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కూడా క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. అయితే మీ వంతు మీరుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది ఇంట్లోనే తయారు చేసుకొని. ఈ స్వీయ గృహ చికిత్సలు అంటే మీకు మీరే తీసుకునేటువంటి ఇలాంటి మెడిసిన్స్ వల్ల
మెయిన్ మెడిసిన్కి ఇది కాంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా అలోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, హోమియోపతి ఏది వాడినా కానీ మీకు మీరు చేసుకునేటువంటి ఈ ఇంటి వైద్యాలు మెయిన్ మెడిసిన్కి కాంప్లిమెంట్ చేస్తాయి. ఇలాంటి వాటిలో ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువైంది ఏంటంటే కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు, డైరెక్ట్గా తీసుకొచ్చు కూడా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. దీంట్లో ఉండేటువంటి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆ థైరాయిడ్ గ్రంథి పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కంప్లీట్గా థైరాయిడ్ మెడిసిన్ని విత్డ్రా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అధ్యయనాలలో తేలింది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని నోట్లో వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు పుక్కిలించాలి, బాగా గడకరించాలి. ఆ తర్వాత ఉమ్మేసేసేయాలి. ఇది నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది, అలాగే సెలైవరీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ చేస్తుంది, మెయిన్గా సెలైవరీ అమైలైజ్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే థైరాయిడ్ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా తేలింది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది అల్లం టీ గురించి, జింజర్ టీ. ఇది అంతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అల్లం ముక్కల్ని నీళ్ళకి వేసి మరిగించి టీలా తయారు చేసుకోవాలి. ఇది జీవక్రియని మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకుంటూ ఉంటే శరీరంలో వేడిని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే బ్లడ్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తుంది, తద్వారా థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసుపు పాల గురించి, టర్మరిక్ మిల్క్. ఇది కూడా అంతే థైరాయిడ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. పసుపులో పాలు కలపడం కాదు, పాలలో పసుపు కలపాలి. అంటే ఒక పెద్ద కప్పు పాలు తీసుకొని దానికి 1 టీ స్పూన్ పసుపు కలిపి దీన్ని తీసుకుంటూ ఉండాలి సిప్స్ లాగా. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వాపును తగ్గిస్తుంది, థైరాయిడ్ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది ప్రధానంగా. అలాగే డే టు డే యాక్టివిటీస్ కూడా, ఉదాహరణకి ధ్యానం, యోగా, ఇలాంటి మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలాంటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి. రోజు ధ్యానం చేయటం, యోగా చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. దీంతో థైరాయిడ్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆహారంలో మార్పులు చేసుకోవటం కూడా ముఖ్యం. డైటరీ చేంజెస్ కూడా చాలా అవసరం. ఉదాహరణకు ఐరన్ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. గైట్రోజెనిక్ ఆహారాలని తగ్గించడం అనేది అవసరం. ఇక దీనికి సంబంధించి కాంపౌండ్ ఫార్ములేషన్స్ అంటే సహజ మూలికా చికిత్సలు, ఇవి ఒకదాన్నొకటి కంబైన్ చేయడం వల్ల వాటి యాక్షన్ కానీ, వాటి మోడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ కానీ, వాటి పనితీరు కానీ ఇదంతా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ మూలికా చికిత్సను కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ఒక మంచి కాంబినేషన్ ఏమిటి అంటే అశ్వగంధ అలాగే శతావరి. ఈ రెండింటి కాంబినేషన్ రెండు యూస్ఫుల్గా ఉంటాయి. రెండింటిని కంబైన్ చేస్తే ఇంకా యూస్ఫుల్గా ఉంటాయి. 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి అలాగే 1/2 టీ స్పూన్ శతావరి పొడిని సమానంగా కలపండి. అంటే 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని తేనెతోటి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. అంటే మొత్తం 1 టీ స్పూన్ అవుతుంది. దీన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1/2 టీ స్పూన్ చొప్పున దీన్ని తీసుకుంటూ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకో మంచి మూలికా మిశ్రమం తులసి అలాగే అల్లం. 5 నుంచి 7 తులసి ఆకులు అలాగే ఒక అర అంగుళం అల్లం ముక్క రెండింటిని కూడా నీళ్ళకి వేసి మరిగించి తేనె కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొకటి శుద్ధ గుగ్గులు మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. అదిను త్రిఫల, అంటే గుగ్గులు ప్లస్ త్రిఫల ఈ కాంబినేషన్ కూడా ఈ థైరాయిడ్ డిజార్డర్స్లో బాగా పనిచేస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ గుగ్గులు పొడి అలాగే ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల పొడి సమానంగా కలపండి. ఈ రెండింటిని కలపండి. దాని నుంచి మీరు సమానంగా కలపవచ్చు, లేదా గుగ్గుల్ని కాస్త తగ్గించి త్రిఫలాన్ని కాస్త పెంచవచ్చు. అంటే 1/2 టీ స్పూన్ గుగ్గులు అలాగే ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల ఇలా మిక్స్ చేసి మళ్ళీ దాన్ని 2గా డివైడ్ చేసుకొని దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే కాంచనార అలాగే అశ్వగంధ. ఒక 1/2 టీ స్పూన్ కాంచనార పొడి అలాగే 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి ఈ రెండింటిని కలిపేసేసి ఈక్వల్గా దీన్ని నీళ్లతోటి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక మంచి కాంబినేషను శతావరి ఇంకా ఎస్టి మధు అంటే అతి మధురం. ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది. 1/2 టీ స్పూన్ శతావరి పొడి అలాగే 1/2 టీ స్పూన్ అతి మధురం అంటే ఎస్టి మధు పొడి ఈ రెండింటిని సమానంగా కలిపి దీన్ని రోజు కూడా నీళ్ళతో కానీ పాలతో కానీ రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అయితే దీనికి కొన్ని ప్రొపరేటరీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఫార్మసీ ఉత్పత్తులు, బ్రాండెడ్ మెడిసిన్స్ అలాగే ప్రొపరేటరీ మెడిసిన్స్ అంటే కొన్ని బ్రాండ్స్ దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. ఇలాగా థైరాయిడ్ వ్యాధికి అనేక ప్రొపరేటరీ మెడిసిన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ మనం చెప్పుకోబోయేవి ఉదాహరణ మాత్రమే. మామూలుగా అయితే దీన్ని పరిస్థితిని బట్టి ఇతర కాంబినేషన్స్ బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలలో బైద్యనాథ్ వాళ్ళ కాంచనార గుగ్గులు బాగానే పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పతంజలి ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయినాయి. ముఖ్యంగా దివ్య థైరఘృత్ అని ఒక ఘృతాన్ని వాళ్ళు తీసుకొచ్చారు.
అలాగే వైద్యరత్నం వాళ్ళది థైరోకామ్ అని ట్యాబ్లెట్ ఫామ్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఈక్వల్గా ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. డే టు డే ప్రాక్టీస్లో ఇస్తూనే ఉన్నాను. అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అని ఇది కూడా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఏదేమైనా వీటిని ఇతర కాంబినేషన్స్తో పాటు ఇస్తున్నప్పుడు ఏది ఎక్కువ ఎఫెక్టివ్ ఉంది, అసలు మీ కండిషన్ ఏమిటి అనేది చూసి దాన్ని బట్టి ఈ ఫార్ములేషన్స్ని సూచించాల్సి ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే థైరాయిడ్ వ్యాధిలో ఎప్పుడు కూడా ఈ పథ్యం అలాగే అపథ్యం ఇవి తెలుసుకోవాలి. అంటే ఏది మంచిది ఏది హానికరం అనేది తెలుసుకోవాలి. పథ్యం విషయంలో అంటే హోల్సమ్ విషయంలో ఆహారం తీసుకుంటే ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు మంచివి. అంటే సముద్రపు ఆహారాలు, అలాగే పాలు, గుడ్లు, అలాగే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, బెండకాయ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇక జీవనశైలి విషయంలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, యోగా, ధ్యానం, తగినంత నిద్ర అంటే మినిమం 6 to 8 hours నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఇలాంటివి ముఖ్యం. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ పథ్యాలు. మరి అపథ్యాలు అంటే అన్హోల్సమ్ ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. ఆహారం విషయంలో గైట్రోజెనిక్ ఫుడ్ మానేయాలి. అంటే ఏమిటి? క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకాలీ ఇలాగా. అలాగే ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు కూడా నిషిద్ధం, మంచిది కాదు. జంక్ ఫుడ్ అసలే వద్దు. అలాగే వైట్ పాయిజన్స్ అంటారు, చక్కెర, ఇది ఉండేటువంటి ఆహారాలు వద్దు. అలాగే ఆల్కహాల్ మానేయండి. కెఫీన్ మినిమైజ్ చేయండి. కెఫీన్ దేంట్లో ఉంటుంది? టీ, కాఫీలతో పాటుగా కూల్ డ్రింక్స్లో కూడా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అపథ్యాలు. జీవనశైలి పరంగా కూడా అపథ్యాలలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంత మాత్రం మంచిది కాదు. మానసిక ఒత్తిడి మంచిది కాదు. నిద్ర లేమి మంచిది కాదు. స్మోకింగ్ మంచిది కాదు. ఈ అలవాట్ల నుంచి మీరు బయటపడటానికి ట్రై చేయండి. కాబట్టి థైరాయిడ్ సమస్య అనేది జీవనశైలి అలాగే ఆహారపు అలవాట్లతోటి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మనం చెప్పుకున్నటువంటి ఈ ఆయుర్వేద మూలికలు, చికిత్సలు, అలాగే ఆహారాలు, పథ్యాలు, అపథ్యాలు, ఇంకా ప్రధానంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మీకు సహాయపడతాయి. ప్రకృతి మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన మూలికలు అలాగే ఆయుర్వేద చికిత్సలతో మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించగలం. మన శరీరం అనేది ఒక దేవాలయం. దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఆరోగ్యకరమైన జీవనం మన హక్కు. కాబట్టి కొంచెం మనం ఇంట్రెస్ట్ పే చేసి థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ఆయుర్వేదం అనేది ఒక ఆశాకిరణం. సరైనటువంటి ట్రీట్మెంట్తో, చికిత్సతో ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని తిరిగి పొందొచ్చు. ఎంత మాత్రం నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లేదా నచ్చుతుందని మీరు అనుకుంటే దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీరు ఇంతకుముందు వెయిట్ విషయంలో కానీ ఇతరత్ర లైఫ్ స్టైల్ విషయంలో కానీ బాగానే ఉన్నట్టుండి వెయిట్ పెరిగిపోవటం, తర్వాత ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ఆ వెయిట్ తగ్గకపోవటం, ఇలాంటివి ఉన్నప్పుడు డాక్టర్లు మిమ్మల్ని పరీక్ష చేసుకోమన్నప్పుడు మీకు థైరాయిడ్ బయటపడిందా? ఆ థైరాయిడ్ బయటపడిన తర్వాత మీరు ఆ సమస్యతోటి ఎలా పోరాడుతున్నారు? ఎలాంటి మందులు వాడుతున్నారు? ఆ మందులు తాలూకు ఆ డోస్ పెంచాల్సి వస్తుందా? ఆయుర్వేదం ఏమన్నా వాడారా? ఆయుర్వేదం వాడినప్పుడు లేదా ఆయుర్వేద చిట్కాలను మీరు ట్రై చేసినప్పుడు ఫలితం ఎలా ఉంది? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.